కరోనా వైరస్ రోగం రాకమునుపు ఎవ్వరికన్నా జ్వరం వస్తే ఓ పూటల పారాసిటమాల్ 500 mg గోళీలు గుటుక్కన మింగి నీళ్ళు తాగితే సటుక్కున తక్కువయ్యేది. కానీ ఇప్పుడు 650 mg గోళీలు అరడజను బుక్కిన దబ్బున జ్వరం తక్కువైతలేదుల్లా. మరి దీని వెనక మతలబేందో తెలుసా? అంత మోడీ సార్ సర్కారోళ్ళ మాయనట. నేను కాదుల్లా, అగో గా మాజీ సీఎం సార్ చెప్పిండి ముచ్చట. ఇనురేమన్నాడో గుర్తుపట్టిరా సార్ను? యూపీ పాత సీఎం అఖిలేష్ యాదవ్ సారే పారాసిటమాల్ జ్వరం గోళీలు ఎన్నుకున్న మాయందో చెప్తుండు ఇనుర్రిగా. पहले जो गोली मिलती थी पैरासिटामोल बुखार की गोली कितने एमजी की थी? 500 एमजी की थी। उसमें बुखार ठीक होता था। बताओ बीजेपी ने घोटाला किया नहीं किया? 500 एमजी में बुखार उतरता था, आज 650 में नहीं उतर रहा। ఆగనట మునుపు ఈ మోడీ సర్కార్ రాకముందు రేట్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? అంతెందుకు, పారాసిటమాల్ జ్వరం గోళీల ముచ్చటే తీసుకోరాదు. అప్పట్లో 500 mg టాబ్లెట్ మింగితే జ్వరం గిరం జప్పున మాయమయ్యేటి. కానీ ఇప్పుడు 650 mp గోళీలు మింగినా పోతలేదు. ఇదంతా మోడీ సర్కార్ వాళ్ళు చేసిన స్కామే అని అంటాండు అఖిలేష్ యాదవ్ సారు. పప్పులు ఉప్పులు పెట్రోల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచిండు. అట్లనే జ్వరం గోళీల రేట్లు కూడా పిరం చేసి అగ్వసగ్వకు దొరికే పారాసిటమాల్ గోళీలకు బదులు రేట్ ఎక్కువ పెట్టి ప్రైవేట్ కంపెనీల గోళీలు మింగాల్సి వస్తుంది ఇప్పుడు అని అంటుండు. మరి నిజంగా ఈ పారాసిటమాల్ మందు గోళీలు వెనుక మోదీ సారోళ్ళ సర్కారు చేసిన మాయమన్నుందా ఏమో గాని అన్నిటి ధరలు పిరమవుడు, పేదల బతుకులు బరువవుడు, గోళీల పవరు తక్కువడైతే కరెక్టే అనిపిస్తుంది. ఇక అఖిలేష్ యాదవ్ సార్ ఇట్లా చెప్పంగానే ఊరే ఎవరా ఈ మనిషి, ఎక్కడ తయారైతారా ఇట్లాంటి వాళ్ళంతా నొకలు? 500 mg ఎందుకు సార్? మీకు జ్వరం వస్తే 5 mg గోలేసుకో, ఖర్చు తప్పుతుంది, కోపం కంప్లీట్ గా తక్కువ అవుతుంది అని ఇంగోలు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేరింగ్ చేసుకుంటా మస్తు ఎడ్డిస్తున్నారు కమలం పార్టీ నెటిజన్ల కార్యకర్తలంతా.